హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చిన్నారి వంటిల్లు. ఈరోజు మేము మీగడ నుంచి వెన్న తీసి దాంతో నెయ్యి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాము. సో ఇలా పాలపైన ఇంకా పెరుగు పైన వచ్చే మీగడ అంతా తీసుకొని 10 to 15 డేస్ది ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకోవాలి. మీకు చూపిస్తాను ఎలాగో. సో ఇలా మధ్యలో కొన్ని కూల్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకున్నాం కదా, సో కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. సో ఇప్పుడు మేము దీంట్లోంచి వెన్న సపరేట్ చేస్తున్నాము. చూడండి ఎలా చేస్తామో. ఆ గ్రైండ్ చేసిందంతా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు దాంట్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇలా మంచిగా వాటర్లోంచి ఇలా తీసి సపరేట్ చేసుకోవాలన్నమాట. వెన్నని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. సో చూసారు కదండి, వెన్న అంతా ఇలా సపరేట్ చేసుకున్నాము. ఇప్పుడు దీని నుంచి నెయ్యి ప్రిపేర్ చేస్తాము. మీకు కావాలంటే ఇలాగే కూడా యూస్ చేసుకోవచ్చు. బ్రెడ్ రోస్ట్కి కానీ పన్నీర్ ఫ్రైకి కానీ ఇలా చిన్న చిన్న వాటికి హోమ్ మేడ్ వెన్న యూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న వెన్న ఉంది కదండి, దాన్ని నెయ్యి చేసేసుకుందాము. ఎలానో చూడండి. ఒక బౌల్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. సో వెన్న దీంట్లోకి వేసేసుకోవాలి. సో ఇలా బాయిల్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది ఇంకా మంచిగా బాయిల్ అవ్వాలన్నమాట. పైకి వెన్న నెయ్యి సపరేట్ అయిపోతుంది. సో ఇలా మొత్తం వెన్నంతా కరిగిపోవాలి. చూసారు కదా, కింద మొత్తం నెయ్యి ఉండిపోయింది. ఇప్పుడు దీన్ని మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటాము. సో ఇలా ఒక బౌల్లోకి ఫిల్టర్ చేసేసుకోవాలి. సో చూసారు కదండి, హోమ్ మేడ్గా నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఫిల్టర్ చేసుకుంటే ఇలా వస్తుంది. మీరు కూడా చూడండి, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. నెయ్యి ఇలా చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిన్నారి వంటిల్లు. బాయ్.